ముందు ఈ వీడియో చూద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? ఆయన కూడా గొప్పమైన వైష్ణవుడు, ఆయన కూడా భగవద్భక్తుడే. మొత్తం భారతదేశం వచ్చి అన్ని మన సనాతన ధర్మము జ్ఞానము పొంది జగన్నాథుల్లో ఉండి అక్కడ మొత్తము భగవద్భక్తి చేసుకొని అదే భగవద్భక్తిని ఆ దేశాలలో ప్రచారం చేసి ఆయన గొప్పమైన వైష్ణవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 12వ ఏట నుండి 29 ఏళ్ల వయసు మధ్యలో భారతదేశానికి వచ్చి జగన్నాథ్పురి అనే ఒక క్షేత్రంలో దైవభక్తిని నేర్చుకుని తిరిగి ఇశ్రాయేల్కి వెళ్ళి అక్కడ బోధించారని మీరు చెప్తున్నారు. పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇలాంటి స్టోరీస్ కొన్ని మతాల్లో వాళ్ళకు అనుకూలంగా కనబడుతూనే ఉంటాయి. ఒక వర్షన్ అయితే ఏకంగా ఆయన నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడని కూడా ఉంది. కానీ మనం చూస్తే నలంద విశ్వవిద్యాలయము 5వ శతాబ్దంలో కుమారగుప్తుడు స్థాపింపజేశాడు. ఎనీవే, ఇలాంటి ఒక అఫ్వా అంటే రూమర్స్ స్ప్రెడ్ అవడానికి కారణం ఏంటంటే 1887లో నికోలస్ నోటోవిచ్ అనేటువంటి ఒక సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ రష్యన్ జర్నలిస్టు లదాఖ్ లోని ఒక బుద్ధిస్ట్ మఠంలో విరిగిపోయిన తన కాలుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు తనకు ఆ మఠంలోని లైబ్రరీలో నుండి ఒక స్క్రోల్ చూపించడం జరిగిందని, ఆ స్క్రోల్లో యేసుక్రీస్తు భారతదేశానికి వచ్చాడన్నట్లుగా, అనేక ప్రాంతాలకు తిరిగి వేదాలను, బౌద్ధ మతాన్ని, యోగాను అభ్యసించాడన్నట్లుగా ఆ స్క్రోల్స్ లో ఉంది అని చెప్పుకొస్తూ కొంత రచన కూడా చేశాడు. అయితే ఇతను చెప్పిన దాన్ని ఇప్పటికే స్కాలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఫాల్స్ అని ప్రూవ్ చేశారు. 1895లో జేమ్స్ డాగ్లస్ అనే ఒక హిస్టరీ ప్రొఫెసర్ స్వయంగా ఆ బుద్ధిస్ట్ మఠానికి వెళ్లి అక్కడ హెడ్ అయినటువంటి లామాతో ఎంక్వైరీ చేస్తే అసలు నోటోవిచ్ అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ మఠానికి ఎప్పుడు రాలేదని, ఇదంతా కూడా ఒక కట్టు కథ అని తేలింది. మ్యాక్స్ ముల్లర్ చేసినటువంటి ఎంక్వైరీలో కూడా ఇదే తేలింది. గత 15 ఏళ్లలో ఆ పేరుతో గానీ ఆ కండిషన్ లో గానీ ఏ వ్యక్తి వాళ్ళ మఠానికి రాలేదని, అలాంటి ఒక మాన్యుస్క్రిప్ట్ కూడా వాళ్ళ దగ్గర లేదని ఆ లామా గారు తేల్చి చెప్పారు. చివరికి నోటోవిచ్ కూడా ఈ స్టోరీని అంతా తన డబ్బుల కోసం ఫ్యాబ్రికేట్ చేశాడని ఒప్పుకున్నాడు. దిస్ ఇస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్ బై స్కాలర్స్. ఇంత జరిగిన తర్వాత కూడా మన వాళ్ళు ఇంకా ఆ స్టోరీని క్యారీ చేస్తూ యేసుక్రీస్తు యొక్క యూనిక్నెస్ ని డిస్క్రెడిట్ చేయడం అనేది వెరీ అన్ఫార్చునేట్, బట్ లుక్స్ ఇంటెన్షనల్. ఇదంతా కూడా ఇన్వెస్టిగేటివ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అయితే యేసుక్రీస్తు ఇండియాకు రాలేదు అనడానికి ఇంకాస్త బేస్ ఏంటంటే ఆయన ఇక్కడ నేర్చుకున్న శ్లోకాల్లో ఒక్క శ్లోకం కూడా అపోస్తలులకు చెప్పలేదు. కనీసం సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పర్దేణ పుణ్యదాన బలియాగం అనే శ్లోకాన్ని చెప్పినా బాగుండేది. సెకండ్లీ, ఒకవేళ ఆయన నిజంగానే ఇక్కడ ఐడియాలజీ నేర్చుకుని ఉంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప వేరొక మార్గము లేదు అని చెప్పకుండా అనేక మార్గాలలో నేను కూడా ఒక మార్గాన్ని అని చెప్పుకునేవాడు. సో విషయం ఏంటంటే ఆయన ఏజ్ 12 నుండి ఏజ్ 29 వరకు ఇస్రాయెల్లోనే ఉన్నాడు అన్నట్లుగా బైబిల్ చెప్తుంది. కానీ ఆ టైం పీరియడ్ లోని డీటెయిల్స్ లోనికి మాత్రం ఉద్దేశపూర్వకంగానే బైబిల్ వెళ్ళదు. ఎందుకంటే ప్రైమరీ ఫోకస్ అంతా కూడా ఆయన చేసినటువంటి మినిస్ట్రీ, అంటే ఆయన చేసినటువంటి బోధలు, ఆయన శిలువ యాగము, ఆయన పునరుద్ధానం కావడము, ఇది కాబట్టి. రైట్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ డూ ఫాలో us on YouTube, Instagram and Facebook, and do support our work and strengthen our channels. Thank you.